అందరికీ నమస్తే. నెత్తురొడుస్తున్నా కూడా నేరస్తులను మాత్రం ఇచ్చిపెట్టరట. నెత్తురొడుస్తున్నా కూడా నేరస్తులు మాత్రం ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో నిజమైన హీరోలు ఎవరంటే 100కు 200% కానిస్టేబుల్లే. పక్కా కానిస్టేబుల్లే నిజమైన హీరోలు, కానిస్టేబులే. లేకపోతే వీళ్ళు పగటేసగాలే లేక ఏషాలు వేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్లో మేము పని చేస్తామని సినిమాలలో వచ్చే పనికిరాని ఏషగాలు చాలా మంది ఉంటారు. గాలు కాదు నిజమైన హీరోలు. నిజమైన హీరోలు కానిస్టేబుల్లే. పంచభూతాలు మనకు సహకరించకున్నా, ప్రకృతి మనకు సహకరించకున్నా కూడా ఫస్ట్ ఫోన్ చేసేది ఎస్ఐకో, సిఐకో, ఎస్పీకో, డిఎస్పీకో ఎవరి పరిచయాల ప్రకారంగా వాళ్ళకు ఫోన్ చేస్తారు. కానీ వాళ్ళకు ఫోన్ చేసినా కానీ మన ఇంటికి వచ్చేది ఎవరంటే ఫస్ట్ వచ్చేది కానిస్టేబులే. కానీ మరి ఈ కానిస్టేబుళ్లకు సమాజం కానీ డిపార్ట్మెంట్ కానీ ఎంతవరకు న్యాయం చేస్తుంది, ఎంతవరకు విలువిస్తుంది? లేదు, విలువ చాలా లేదు. ఇవాళ పొద్దుగల మా ఛానల్లో ఈ పోలీసుల గురించి న్యూస్ చదివినాం. చదివితే కొంతమంది మిత్రులు ఏమని కామెంట్ పెట్టారంటే, అన్న ఒక్కొక్క కానిస్టేబుల్ పొద్దుగుక సర్కల్ 4000 రూపాయలు జేబులో పడితేనే ఇంటికి పోతాడు, లేకపోతే ఇంటికి పోడు, అక్కడక్కడనే తిరుగుతాడు అని పెట్టిండు ఒక ఆయన కామెంట్. ఇంకొక ఆయన ఏం పెట్టిండు, మా దగ్గర ఉన్న కానిస్టేబుల్కు నెలకొస్తరకల 1,00,000 రూపాయల కమిషన్లు తీసుకొని బయటికి వెళ్తాడు. అప్పటిదాకా నెల గడచదానికి 1,00,000 రూపాయలు వస్తేనే పోతాడని ఒక ఆయన కామెంట్ పెట్టిండు. ఇంకొక ఆయన ఏం పెట్టిండు, అన్న పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వాలంటే కానిస్టేబుల్కే 1000 రూపాయలు ఖర్చు వస్తుందని పెట్టిండు. కావచ్చు, నేను దానికి నిజంగా అది అబద్ధం అని నేను చెప్పలేను. ఎందుకంటే అట్లా కూడా ఉంటారు. ఇప్పుడు రూపాయి బిల్లకు బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. అట్టని బొమ్మనే ఖాయం చేసుకోము, బొరుసునే ఖాయం చేసుకోము. అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అట్లా తయారు చేయడంలో కూడా ఏక నెంబర్ జనాల తర్వాతనే పోలీసు వాళ్ళ ముచ్చట. విన్నరా? వీళ్ళు ఇస్తారు కాబట్టి కలిసి ఇస్తూ చూస్తే సస్తోళ్ళు వేసి వచ్చాను సాధన లేదు గట్టినే అన్నట్టు. వీళ్ళు ఇస్తారు కాబట్టి కలిసి నేను ఎందుకు ఇస్తారా భయ్ మీకు? సారీ, ఇక పోలీసులు నారాయణ గురుదు కాబట్టి నేను ఎందుకు ఇస్తానే నీకు అని పోయి ఎస్ఐకో లేకపోతే ఆ పైన వాళ్ళకో లేకపోతే గిట్లా ఒక ఫోన్లో ఒక వీడియో చేసి పెట్టుర్రి, మళ్ళీ ఎవడన్నా తీసుకుంటారేమో. ఏ కానిస్టేబుల్ అన్నా మళ్ళీ చేతుల పలాని కానిస్టేబుల్ నా దగ్గర పైలు తీసుకుంటూ అని ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టుర్రి, తెల్లారి సగల అని ఉద్యోగం ఊసిపోద్ది. కానీ ఆ పని చేయరు. ఎందుకంటే మన పని కావాలి కదా. మన పని కావాలంటే మరి అడగ గట్టినే ఉంటుంది. ఇప్పుడు ఒక్కరిని చూపించి ఇద్దరిని చూపించి మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం కానిస్టేబుల్ మొత్తం ఇట్లా ఏది లంచగొండోళ్ళు అనడం కూడా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కానీ ఇప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క కానిస్టేబుల్ కంట 1,00,000 నుంచి 1,50,000 రూపాయల బాకీ ప్రభుత్వమే ఉందట. మీకు తెలుసా సంగతి? 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు కానిస్టేబుల్లకు బాకీ ఉందంట. ఏ రకంగా అంటే టీఏలు ఇస్తలేరంట. వాళ్ళకు టీఏలు ఇస్తలేరు, సరెండర్స్ అవి దానికి సంబంధించినవి అవి ఇస్తలేరంట. టీఏలు అంటే ఏంటివి? అవి మన ట్రాన్స్పోర్ట్ అవైలబులే ఉంటాయి కదా, కిరాయిలు కానీ బిరాయిలు కానీ ఆడిపోతే భోజనాలు కానీ ఇలాంటివి. ఇప్పుడు హైదరాబాద్లో గణపతి పండుగ జరుగుతుంది. 15 రోజుల ముందుగా పోవాలి కానిస్టేబుల్. మేడారం సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది, ఆడికి 15 రోజుల ముందర పోవాలి కానిస్టేబుల్. వీళ్ళకి ఏలమల్లు అంటూ వాళ్ళు ఉండరట. ఉండరు. ఇటువంటి విషయాలల్లో గిసోంటి పైసలు కానీ లేకపోతే టీఏలు కానీ ఇంకో రకంగా ఒక్కొక్క కానిస్టేబుల్కి 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు వచ్చేది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాత్రం ఈ పైసలు మాత్రం ఇచ్చే ముందుగా ఇచ్చి పంపించేదట. కానీ ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడ్డదో గప్పటి నుంచి వీటిని బంద్ చేసిరంట. ఇస్తలేరంట. ఇస్తామంటారు కానీ ఇస్తలేరు. మరి న్యాయం జరుగుతున్నట్టేనా? నీకు ఏ ఆపద వచ్చినా కానీ మొట్టమొదటిగా వచ్చేది కానిస్టేబులే. ఎస్ఐ రాడు, సిఐ రాడు, ఎస్పీ రాడు, డిఎస్పీ అయితే పతకే ఉండడు. అంత అయిపోయినాక వచ్చి కేజీఎం అయితే చేస్తారు కాదు. అంతేగాని నీకు కొట్లాట అవుతున్నా కానీ తాగి 10 మంది లొల్లి పెడుతురంటే 2 కానిస్టేబుల్ వచ్చి నిలబడితే 10 మంది ఆడికెళ్ళి పరారు కావాల్సింది. ఎందుకంటే ఆ డ్రెస్కున్న పవరు ఆ కానిస్టేబుల్కి ఉన్న దమ్ము గట్లా ఉంటుంది. అంతే. ఒక్క కానిస్టేబుల్ వచ్చి నిలబడ్డాడంటే అర్ధరాత్రి కూడా 10 మంది కలిసి రౌడీలు ఒకరిని ఏమన్నా ఇబ్బంది పెడుతుంటే ఒక కానిస్టేబుల్ పోయి ఆడ నిలబడితే 10 మంది ఆడికెళ్ళి పరారు అవుతారు. కానీ ఏ పెద్ద ఆఫీసర్లు ఏం రారు. అట్లా కానిస్టేబుల్లకు ఎన్నో రకాలుగా అవమానిస్తూ చాలా మంది ఉన్నారు. ఏది పెద్ద డిపార్ట్మెంట్లో. కానీ జనాలు కూడా ఇవాళ ఏమంటారు అంటే కానిస్టేబుల్కి ఫోన్ చేసి, ఏం రవి అన్నం తిన్నవా, ఛాయ్ తాగినవా, ఈ మధ్యలో అవపడతలేవు, మాకాయ వస్తలేవు, ఏం సంగతి అంటారు. విలువ తగ్గిపోయింది, రాజకీయం ఎక్కువైపోయింది, కానిస్టేబుల్కి విలువ తగ్గిపోయింది. వీళ్ళు ఏమంటారు, నేనే నన్ను సార్ అని పిలిచామని అంటే మళ్ళీ ఏ ఎమ్మెల్యే చెప్తాడో, ఏ మినిస్టర్ చెప్తాడో, లేకపోతే లోకల్ లీడర్లకు ఫోన్ చెప్తారో, మళ్ళీ లేనిపోయిన ఇబ్బంది ఎందుకు అనుకొని వాళ్ళు కూడా ఇదే. అయితే ఇంతకంటే ముందు పెట్టిన కామెంట్ల గురించి చెప్పినా కదా,
కామెంట్లల్లా ఒక మిత్రుడు ఏం పెట్టిండంటే మా ఊర్లో ₹1,00,000 ఆ కానిస్టేబుల్కి ఇస్తేనే వెళ్ళిపోతారు సార్ నెలకు వస్తారు కాలంటే అవునా పెద్దనలు ₹1,00,000 ఒక కానిస్టేబుల్కే పోతుంది అంటే మరి ఎస్ఐకి ఎంత పోతుండొచ్చు సిఐకి ఎంత పోతుండొచ్చు ఎస్పీకి డిఎస్పీకి ఆ పైన ఉన్న వాళ్ళకు ఆ పైన ఉన్న రాజకీయ నాయకులకు మరి వాళ్ళకి ఎన్ని లంచాలు పోతుండొచ్చు మరి గంత పెద్ద మరి దోనెంబర్ దందా మీ ఊళ్ళో ఏం చేస్తారు అనేది మీరు కూడా సమాజంలో ఎంతో కొంత స్పృహ ఉండాలి కదా ఇప్పుడు గంత పెద్ద దందా జరుగుతుంది కాబట్టి మీ ఊళ్ళో ఆఫ్టర్ ఒక కానిస్టేబుల్కు ₹1,00,000 లంచం ఇస్తారంటే మరి మీ ఊర్లో దోనెంబర్ దందా ఏం జరుగుతున్నట్టు మరి దాన్ని కూడా మీరు అడగాల్సిన బాధ్యత ఉండాలిగా ప్రజలారా కానీ అది అడగరు కానీ ఇది మాత్రం చెప్తారు ₹1,00,000 కానిస్టేబుల్కి పోతుందంటే ఆ పైన ఉన్న వాళ్ళకి మరి ఎన్ని లక్షలు పోతున్నట్టు లెక్క చెప్పురు ఇక అందుకోసమనే ఇవాళ పేపర్లో మాత్రం పోలీసు వాళ్ళ గురించి బాగా ఇచ్చారు గతంలో ఒక 4-5 కానిస్టేబుల్ ముచ్చట కూడా ఇచ్చిండు తొడల బుల్లెట్ దిగినా కూడా దొంగని మాత్రం ఇచ్చిపెట్టలేదంట తొడల బుల్లెట్ దిగి రక్తం గారుతున్నా కానీ దొంగని మాత్రం అట్నే పట్టుకొని మలగొనవై అప్పచెప్పిండు అసోంటి కానిస్టేబుల్ వందల వేల మంది ఇప్పటిదాకా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఎన్నో లక్షల మంది కానిస్టేబుల్ ఉండొచ్చు ఎంతోమంది ప్రాణాలు ఓడగొట్టుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు ప్రాణాలు పోయినాక ఏమి ఇస్తారు ఎంతో కొంత వాళ్ళ ఇంటికి ఆర్థిక సాయం చేస్తారు కానీ కానిస్టేబుల్ మాత్రం తీసుకొచ్చే ఉపాయం అయితే ఉండదు ఇంకోటి కానిస్టేబుల్లకు భద్రత అనేది కూడా లేదంట ఏ రకంగా ఆరోగ్యపరంగా భద్రత అనేది లేదంట గతంలో భద్రత కార్డు అని ఒకటి ఇచ్చేదంట ఇప్పుడు ఒక కానిస్టేబుల్కు యాక్సిడెంట్ అయిందనుకో కానిస్టేబుల్ యాక్సిడెంట్ కాగానే ఏమైనా దవాఖాన కొనబోతాం అమ్మో కానిస్టేబుల్ వచ్చినట్టే వీళ్ళు పైలు ఇయ్యరా ఆయన అనుకొని సతాస్తారంట దవాఖానకు పోయినాక కానిస్టేబుల్ చూసి వెంటనే వీళ్ళు పైలు బంగినియర్ వీళ్ళు కాళ్ళు అంటారు వీళ్ళు అంటారు ఏదో రక్కలేదు అనగానే ఈ కానిస్టేబుల్ ఏం చేస్తారంటే ఇక దాన్ని నమ్ముకునే పని అయితే లేదనుకొని హెల్త్ కార్డుల వైపు పోతారంట వీళ్ళు హెల్త్ కార్డుల వైపు పోతారంట వీళ్ళు అంటే ప్రభుత్వాలు పట్టించుకున్నట్టేగా లెక్క ప్రభుత్వాలు పట్టించుకోవు ఇటు ప్రజలు పట్టించుకోరు పైగా విలువ అనేది చాలా తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది అంటే రాజకీయాలు ఎక్కువైపోయినాయి కానీ పానాలు పోయే దగ్గర మాత్రం కానిస్టేబులే కరోనా వచ్చి ప్రపంచాన్ని మొత్తం కుదిపేసింది కానీ ఏ ఒక్క కానిస్టేబుల్ కూడా అదరకుట్ట బెదరకుట్ట ప్రతి ఊర్లో నేనున్నానని ఊరోళ్ళు లేవకంటే ముందుగానే ఎవరో ఎక్కడ తిరుగుతారు ఏం కథ బయటికి వెళ్ళొద్దని చెప్పింది కూడా ఈ కానిస్టేబుల్నే ఆ కానిస్టేబుల్ తర్వాతనే మున్సిపాలిటీలు కానీ ఇంకా కొంతమంది చాలా మంది చేసిరు వాళ్ళని ఎవరిని మనం తక్కువ చేయొద్దు కానీ ఫస్ట్ మాత్రం కానిస్టేబులే బరాబర్గా రోడ్ల మీద నిలబడ్డా కానీ ఎంత ఎండ కొట్టినా ఎంత ఆన కొట్టినా ఎసవంటి ట్రాఫిక్ జామ్ అయినా కానీ పోలీసుల దాంట్లో ఫస్ట్ వచ్చేది కానిస్టేబులే అందుకోసమనే కానిస్టేబుల్లో కూడా సరే ప్రభుత్వాల్లో ఏమి విలువిస్తారో ఏం కాదున్నాయి మన వీడియో మాత్రం రేవంత్ రెడ్డి దాకా పోద్దా అని నేను అనుకుంటలేను కానీ సరే జనాలు మాత్రం ఎంతో కొంత కానిస్టేబుల్కి విలువిచ్చే ఉపాయం చేయాలి అంతేగాని ఎట్టాగు అప్పుడో ఇప్పుడు మనకు ఊళ్ళో అవపడుతుంది కానీ ఉద్దేశంతో భుజాల మీద చేసో లేకపోతే ఏం సంగతి తిన్నవా ఉన్నవా ప్రతి ఒక్క కానిస్టేబుల్ని సారాన్ని పిలుచుకోవాలి మనం పక్క ఎందుకంటే వాళ్ళు కూడా గట్టిగా నడుచుకోవాలి మనం కూడా గట్టిగా పిలుచుకోవాలి గట్లయితేనే రేపన్నాడు ఏమైనా పని చేసినా కానీ ఏం చేసినా కానీ ఆయన కూడా అరే నాకు కూడా ఒక విలువ ఇస్తున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు పని చేసినా చేస్తారు మనకు పని అయినా అవుతుంది ఈరోజు వచ్చిన ముచ్చట పోలీసుల గురించి చెప్పే ప్రయత్నం చేసినా ఎక్కడైనా మిస్టేక్ చేస్తే చెప్పే ప్రయత్నం చేయరు అంతేగాని నాకు దాదాపుగా అయితే నేను అనుకుంటున్నా ఎక్కడ మిస్టేక్ అయితే చెప్పలేదు అనుకుంటున్నా కానీ ఈ ఒకప్పుడు ఉండే ఇంకా ఏది కానిస్టేబుల్ అని హెడ్ కానిస్టేబుల్ అని ఇంకా కొంతమందిని కొనబోయి ఎస్పీలు డిఎస్పీలు ఆ పైన ఉన్న ఆఫీసర్లు అంతా కొనబోయి ఇంటికాడ కొనబోయి వాళ్ళని చెట్ట నీళ్ళు పోసుడు లేకపోతే ఛాయ్ పెట్టించుడు కూరగాయలు తెచ్చిచ్చుడు ఇది కొద్దిగా అంత తగినట్టు కొడుతుంది ఈ కాలాన్ని ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కువ అయిపోయినాయి కదా అది తగినట్టు కొడుతుంది కానీ ఈ గసముడి దానికైతే కొద్ది దూరం ఉన్నట్టు కానీ ఎంతకున్నా కానీ కానిస్టేబుల్లకు మాత్రం సరైన వేతనాలు అయినా కానీ వాళ్ళకు ఇంక్రిమెంట్లు అయినా కానీ లేకపోతే విలువ అయినా కానీ బరాబర్గా ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ది ఆ తర్వాత ప్రజలది ఇక ఉంట ప్రజలారా